రంగారెడ్డి జిల్లా కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న ఎర్రబాబు ఇస్రాయిల్ను హైదరాబాద్ నగరంలోని చంపాపేట్ ప్రాంతంలో సోమవారం పట్టపగలు నడి రోడ్డుపై దస్తగిరి అనే వ్యక్తి కత్తులతో అతి దారుణంగా పొడిచి చంపడానికి నిరసిస్తూ మౌనం పాటించి మేట్పల్లి కోర్టు విధులను బహిష్కరించినట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షులు పుప్పాల లింబాద్రి తెలిపారు. మంగళవారం హత్యకు నిరసనగా కోర్టు ప్రధాన ద్వారం ముందు న్యాయవాదులతో కలిసి నిరసన తెలిపిన అనంతరం లింబాద్రి మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో న్యాయవాదులకు రక్షణ కరువైందని, న్యాయస్థానాలలో కక్షిదారుల కొరకు నిరంతరం పోరాటం చేస్తున్న న్యాయవాదులను చంపడం హేయమైన చర్య అని, న్యాయవాదిని అతి దారుణంగా పొట్టన పెట్టుకున్న దస్తగిరిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు న్యాయవాదులైనటువంటి మంత్రివర్యులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ చొరవ తీసుకుని న్యాయవాదులకు రక్షణ చట్టాన్ని వెంటనే అసెంబ్లీలో ప్రవేశపెట్టి వెంటనే అమలుకి తీసుకొచ్చి న్యాయవాదులకు రక్షణ కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన విజ్ఞప్తి చేశారు. లేని ఎడల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. పొన్నం ప్రభాకర్ గారు దయచేసి న్యాయవాదుల పట్ల చొరవ తీసుకొని వెంటనే తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాదుల రక్షణ చట్టం వెంటనే ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశంలో దాదాపు 1,00,00,000 మంది న్యాయవాదులు ఉన్నారు. అటు కేంద్రంలో ప్రభుత్వం నడవాలన్నా, రాష్ట్రంలో ప్రభుత్వం నడవాలన్నా న్యాయవాదుల పాత్ర ముఖ్యంగా ఉంటుంది. దయచేసి తెలంగాణ రాష్ట్రంలో మా మెట్పల్లి న్యాయవాదుల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి, పొన్నం ప్రభాకర్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. దయచేసి ఈ అసెంబ్లీలో వెంటనే న్యాయవాదుల పక్షాన రక్షణ చట్టం వెంటనే ఏర్పాటు అమలు చేయాలని, అసెంబ్లీలో బిల్లు పెట్టి అమలు చేయాలని, కృషి చేయాలని దయచేసి మేము మెట్పల్లి న్యాయవాదుల పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఒకవేళ న్యాయవాదులకి రక్షణ కల్పించకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము న్యాయవాదులం అందరం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని మేము మెట్పల్లి న్యాయవాదుల సంఘం పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. న్యాయవాదుల ఐక్యత. మా సీనియర్ న్యాయవాది ఇజ్రాయిల్ గారి హత్యను మెట్పల్లి న్యాయవాదుల సంఘము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇజ్రాయిల్ కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము దాదాపు 1 కోటి రూపాయల నష్టపరిహారం ఎక్స్గ్రేషియా చెల్లించాలి. ఇజ్రాయిల్ గారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలని మెట్పల్లి న్యాయవాదుల సంఘాల పక్షం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము.